దేవుని వాక్యములను ఒక మాట నేను మీకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వాక్యం. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వారిని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వారిని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. దేవుని వాక్యం చెబుతున్న అమూల్యమైన సత్యం ఏంటంటే, వాడు బూడిద తినుచున్నాడు. బూడిద తినే మనుషులు ఉన్నారు. బూడిద అంటే ఆహారానికి పనికిరాని వస్తువు. మనిషి శరీరానికి పనికిరాని వస్తువు, మనిషికి ఉపయోగం లేని వస్తువు అది. ఏదో వరన్నమో లేదో గోధుమ పిండ రొట్టెలో లేదంటే ఏదైనా పళ్ళో పలహారాలో ఆహారం తింటే మనిషికి ఉపయోగపడుద్ది, కానీ శరీరానికి సంబంధించిన ఆహారం ఏదైనా తింటే మనిషికి మేలు కలుగుతుంది, కానీ బూడిద తింటే వాడికి ఏం లాభం కలుగుతుందో నాకేం అర్థం కావట్లా. దేవుని వాక్యం చెబుతుంది, బూడిద పనికిరాని వస్తువు, బయట పారేసే వస్తువు, విలువ లేని వస్తువు, ఉపయోగం లేని వస్తువు, అది తింటే పాడైపోయే వస్తువు. కానీ మూర్ఖించి మనుషులు బూడిద తింటున్నారు. కీర్తన గ్రంథము 102:9 వాక్యం ఒకసారి చదవండి బైబిల్లో నుంచి ఎవరైనా. ప్రియులారా వినండి. దేవుని ఆగ్రహాన్ని బట్టి, దేవుని కోపమును బట్టి నేను బూడిద తినుచున్నాను. దేవుడు ఎందుకు ఆగ్రహం చూపించాడు? దేవుడు ఎందుకు కోపము చూపించాడు? హలో, అసలు మనిషి బూడిద ఎందుకు తింటున్నాడు? బూడిద ఎందుకు తింటున్నాడు అంటే దేవుని కోపం వచ్చేసింది, దేవుని ఆగ్రహం వారి మీదకి వచ్చేసింది. దేవుడు చూపించే కోపం వలన, దేవుడు చూపించే ఉగ్రత వలన హలో బూడిద తినాల్సి వచ్చింది. అంటే తిండి దొరకలా, శరీరానికి కావలసిన తిండి దొరకలా, భోజన పదార్థాలు దొరకలా. ఎందుకు దొరకలేదంటే మనుష్యులు దేవునికి కోపాన్ని రేపుతున్నారు, మనుష్యులు దేవునికి ఆగ్రహాన్ని రేపుతున్నారు, మనుష్యులు దేవునికి రెచ్చగొడుతున్నారు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా, దేవుడు ఉండమంటే ఉండకుండా, దేవుని సన్నిధికి రమ్మంటే రాకుండా, డబ్బుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, ఖాళీ లేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దేవునికి కోపం రేపుతాయి. ఒకరోజు నువ్వు తినేది బూడిదే. ఇప్పుడు తింటలేదులేండి, తినే రోజు వచ్చింది, నీ చేత తినిపిస్తాడు బూడిద. బూడిద తినటానికే నువ్వు సిద్ధం అవుతున్నావా? ఎందుకు వీడు బూడిద తినడానికి వస్తున్నాడంటే వాడికున్న మనసు మోసపోయింది. మనసు మోసపోయి దేవుని పద్ధతిలో నడవకుండా, దైవ చిత్తానికి భయపడకుండా, దైవ అనుగ్రహానికి లోను కాకుండా దైవోగ్రతకు గురైపోతున్నాడు మనిషి. ఎంత చెప్పినా పెడజెవుని పెడుతూ, ఎంత చెప్పినా దేవుణ్ణి దుఃఖపెడుతూ,
దేవునినే ఏడిపిస్తూ బాధిస్తున్న వాడికి ఒకరోజు దొరికేది బూడిదే. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కొంచెం దేవునికి భయపడు నరుడా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, నువ్వు దేవుడి కంటే గొప్పవాడు అని అనుకుంటున్నావు. జాగ్రత్త, వాక్యము ఖచ్చితంగా ఒకరోజు నెరవేరిద్ది. నీవు బూడిద తినే స్థితికి దిగజారిపోకుండా ఉండేటట్టుగా కొంచెం జ్ఞానంతో నడుచుకోవటం మంచిది. రొమ్ము కొట్టుకుని చెబుతున్నా, గుండె బాదుకుని చెబుతున్నా, వ్యాధులతో చెప్తున్నా, మూర్ఖుల మనస్తత్వాలు మారుతల్లా. ఒకరోజు దేవుని మహా ఉగ్రతలో నువ్వు ఎలా ఉంటావో నీకు తెలుసుకో. జాగ్రత్త, బూడిద తింటావు. బూడిదంటే పనికొచ్చే వస్తువా? బూడిద ఎక్కడ ఉండుద్ది? పొయ్యిలో ఉండుద్ది. ఏదైనా కట్టెలు కాలిస్తే బూడిద వచ్చింది, శవాన్ని కాలిస్తే బూడిద వచ్చింది. బూడిద, దాన్ని నువ్వు తినే స్థితికి దిగజారిపోతున్నావంటే నువ్వెంత భయంకరమైన పరిస్థితుల్లో పడతావో ఒకసారి ఆలోచించుకో. ఈ భయంకరమైన పరిస్థితి నుండి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని మాట కొంచెం లోబడు. రైట్, వీళ్ళు బూడిద ఎందుకు తింటున్నారు? వాళ్ళ మనస్సు మోసపోయింది. మనస్సుని మోసపోకుండా జాగ్రత్తగా కాపాడుకునేవాడు ఎలా ఉంటాడు? మనస్సుని మోసం చేసుకుని ఆ మనసు తప్పు దారిలో నడిపించేవాడు ఎలా ఉంటాడు? మనసు మోసపోయిందంటే మనిషిని తప్పు దారిలో నడిపిస్తుందని వాక్యం చెబుతుంది. వాడు బూడిద తినుసున్నాడు, కారణం వాడి మనసు మోసపోయి వారిని తప్పు దారిలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోసపోయింది ఎవరండి? మనిషి కాదు, మనిషిలో ఉన్న మనసు. మనిషికి కేంద్రం మనసే కదా, మనిషిని నడిపిస్తున్న సాధనం మనసే కదా. మనిషికి ముఖ్యమైన పదార్థం మనసే. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు, మనసు బాగపోతే మనిషి బాగోడు. మనసు ఆనందంగా ఉంటే మనిషి ఆనందంగా ఉంటాడు, మనసు దుఃఖంతో ఉంటే మనిషి దుఃఖములో ఉంటాడు. మనిషికి ప్రాముఖ్యమైన ఇంధనమైన సాధనమైన వస్తువైన ప్రాముఖ్యమైనది మనస్సే. మనస్సు వెళ్ళే చోటికే మనిషి వెళ్తాడు. నీ మనసు ఎక్కడికి వెళ్తుందో నువ్వు అక్కడికే వెళ్తావు. ఏది చేయమంటుందో అదే చేస్తావు. ఏది నీ మనసులో మెదిలితే దానికోసమే తప్పించిపోతావు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ మరి వారి మాట వినరు. యేసు ప్రభు దిగు వచ్చినా మరి వినరాళ్ళు. ఎందుకు? వాళ్ళ మనసు వాళ్ళు నడిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. కొంతమంది తాగుబోతు మనసులు ఉంటాయి, కఠిన మనసులు ఉంటాయి, పనికిమాలిన మనసులు ఉంటాయి, దరిద్రపు మనసులు ఉంటాయి. ఎవరికి ఏ మనసు ఉందో ఆ మనసు తన ఇష్టంగా నడిపిస్తుంది. ఇప్పుడు ఈ మనసు దొరికే వస్తువేం కాదు కదా పట్టుకుని కంట్రోల్ పెడతానికి. ఈ మనసు మనిషికి దొరకదు, దేనికి దొరకదు. వైద్య శాస్త్రానికి కూడా దొరకదు, డాక్టర్లకు దొరకదు, సైంటిస్టులకు దొరకదు, ఎవరికి దొరకనిది ఈ మనస్సు. ఇది ఒక్కనికే దొరికేది, ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మనసు నీకు దొరుకుతుందా? నీ మనసు నీ కంట్రోల్లో ఉందా? నీ మనస్సు నీ ఆధీనంలో ఉందా? లేదా అది మోసపోయి నిన్ను తప్పు దారిలో తీసుకెళ్ళిపోతుందా? ఆలోచించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయ వాక్యం, మిమ్మల్ని ఎవరును మోసపరచనీయకుడి. ఎవరును నిన్ను మోసపరచకుండా
చూసుకో. ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? హలో, ఎవరిది బాధ్యత? బాగా వినాలి. చిన్నపిల్లలు పెద్దోళ్ళని వినాలి బాగా. ఇది అందరికీ సంబంధించిన విషయం. ఇంచుమించు 5 సంవత్సరాలు దాటిన ప్రతి బిడ్డకు మనస్సు పనిచేస్తుంది. 5 సంవత్సరాలు దాటిన ప్రతి బిడ్డకు మనస్సు బాగా పనిచేస్తుంది. అటు చిన్నపిల్లడే కాదు, యవనస్తుడే కాదు, ముసలోడైనా సరే మనస్సు పని చేయకపోతే వాడు మనిషే కాదు. కనుక ప్రతి బిడ్డ జాగ్రత్త వినండి. బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అంటే దీని అర్థం ఏంటి? మోసపరిచేవారు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అంటే దాని అర్థం మీ మనస్సుని. మిమ్మల్ని మోసపరచనీకని అంటే అర్థం ఏంటి? మీ మనస్సుని. యవన పిల్లల్ని ఎంతోమంది మోసం చేస్తున్నారు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని మోసం చేస్తున్నారు. మగపిల్లలు ఆడపిల్లలు మోసం చేస్తున్నారు. భార్యను భర్తను మోసం చేస్తుంది. భర్తను భార్య మోసం చేస్తుంది. సమాజంలో ఇరుగు పొరుగు వాళ్ళు మోసం చేస్తున్నారు. అబ్బో, మోసగాళ్ళు బోలు మంది ఉన్నారు. మోసగాళ్ళు బోలు మంది ఉన్నారు. కనుక యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని ఎవరు మోసపరచనీయక జాగ్రత్తగా చూసుకోండి. బాధ్యత ఎవరిది? ఇప్పుడు నువ్వు మోసపోతున్నావంటే నిన్నే అనాల, బుద్ధి లేని తనము అని. నువ్వు మోసపోతున్నావంటే నిన్నలాల, నీకు జ్ఞానం లేని తనము అని. సమాజంలో అంటాం, వాడు నన్ను మోసం చేశాడండి, వీడు నన్ను మోసం చేశాడండి, ఎవరో నన్ను మోసం చేశారండి. ఎవరు నిన్ను మోసం చేస్తాడు? నీ అనుమతి లేకుండా. నీ అనుమతి లేకుండా ఎవరు నిన్ను మోసం చేస్తాడు? అందుకే బైబిల్ చెప్తుంది, నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉంటే, బుద్ధి అంటే మెలకువ, బుద్ధి అంటే ఆలోచన, బుద్ధి అంటే నిన్ను గురించి నీకు ఉన్న తపన. ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, ఇది మంచోడా చెడ్డోడా అని గ్రహించేదే బుద్ధి. మంచోడైతే వాడి మాట నేను, మంచోడు కాకపోతే వెళ్ళిపోవటమే. అందరూ మాట్లాడతారు, అందరి చేతిలో మోసపోతున్నానంటే మనుషులు కాదు, నువ్వే. అమాయకత్వం. మోసపోయే వాళ్ళు ఉంటే మోసపరిచేవాళ్ళు బోలు మంది. నీకు అర్థమైందా? మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు చాలామంది. నువ్వు మోసపోతానంటే నిన్నెందుకు జనాలు మోసం చేయరు? జాగ్రత్త. నీ మనస్సు మోసపోకుండా యేసు ప్రభువు చెప్తున్నట్లు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. నిన్నెవరు మోసపరచనీయకుండా జాగ్రత్తగా ఉండు బిడ్డా. అంచె దినాలలో, చివరి దినాలలో, కడవరి దినాలలో, యేసయ్య రానయ్యున్న దినాలలో, ఇవే చూచిన దినాలలో అక్కడక్కడ జరిగే ఘోరాలు చూస్తూ ఉంటే యేసయ్య వస్తున్నాడు. కనుక నిన్నెవరు మోసపరచకుండా నిన్ను నువ్వు కాపాడుకో. నీ మనసును కాపాడుకో. మోసపోయేవాడికి నా ఆత్మ నశించిపోద్దనే ఆలోచన ఉండదు. మోసపోయేవాడికి నేను బూడిద తింటున్నాను ఆలోచన ఉండదు. మోసపోయేవాడికి నాకు బుద్ధి లేదన్న ఆలోచన లేదు. నేను రానయ్యున్నా ఈ దినాలు, యేసు రానయ్యున్న దినాలు, యేసు రాకడ దినాలు, యేసు వస్తున్న దినాలు, త్వరలో రానయ్యున్న దినాలు. ఇదిగో నేను వస్తున్నానని గొంతెత్తి ప్రకటిస్తున్న దినాలు. ఈ దినాల్లో నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుంటూ కూర్చోవలే కానీ, ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చోవలే కానీ, ఆయన నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే నన్ను తీసుకెళ్తాడు, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బరిగితే నన్ను ఆయన తన మేఘాల మీద నన్ను తీసుకెళ్తాడని ఎదురు చూస్తూ ఉండాలి. కొత్త పెళ్లి కూతురు తన భర్త కోసం ఎదురు చూసినట్టుగా ఎదురు చూస్తూ ఉంటేనే కానీ నీవు ఆయన సంఘములో చేరవు, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడవు. అంతేగాని
ఎవడో చెప్పిన మాటలు విని మోసపోతూ ఆ మాటలు ఈ మాటలకి మోసపోయి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటూ పలు మాటలు విని పలు కేకలు విని పలుమంది ఆలోచనలు విని ఏది సత్యమో తెలియక మోసపోతున్నావంటే తప్పు అన్నది నీదే. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వాక్యం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానని పేరు కలిగిన ఆది ఘట సర్పమైన ఆమేన్ ఆది ఘట సర్పమనియు అపవాది అనియు సాతాననియు పేరు గలవాడు సర్వలోకాన్ని మోసపుచ్చటానికి సమాజములో తిరుగుతున్నాడు, సంఘాలలో తిరుగుతున్నాడు, విశ్వాసులు ఎంట తిరుగుతున్నాడు, లోకములో విపరీతంగా తిరుగుతున్నాడు. ఎవడు వీడు? సర్వలోకాన్ని మోసపుచ్చే ఒక మంచి మోసగాడు. అర్థమైందా మీకు? వాడి మంచి మోసగాడు, సర్వలోకాన్ని మోసపుచ్చుచున్న ఒక భయంకరమైన మోసగాడు. ఈనాడు క్రైస్తవ సేవకులను, క్రైస్తవ బిడ్డలను, దేవుని నమ్ముకున్న వారిని కూడా మోసం చేయటానికి పరుగులు తీస్తున్న ఒక కుయుక్తిపరుడు, ఒక కుట్రదారుడు, భయంకరమైన మోసగాడు. వాడి గురించి బైబిల్ ఇంకేం చెబుతుందంటే ప్రకటన 23 చూడండి. ఆ 1000 సంవత్సరాల గడుసు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దాని ముద్ర వేసెను. ఆమేన్. ఇప్పుడు ఆది ఘట సర్పమైన అపవాది సాతానుగాడు, వాడు జనములను మోసపరిచేవాడు, సర్వలోకాన్ని మోసపరిచేవాడు. అమ్మా, వాడు మోసపరచడం చాలా ఈజీ నిన్ను. ఒకటి. నెక్స్ట్ రెండవది మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వాక్యం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుచెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాను ప్రియులారా, అబద్ధపు క్రీస్తులంటే ఎలా ఉంటారు? ఎలా ఉంటారమ్మా? హలో, అసలు నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడు? ఎలా ఉంటారు చెప్పమనండి. ఎవరు ఏ విశ్వాసుడైనా మీరు చెప్పండి, నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడు మీరు చెప్పండి. నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడో మీకు తెలిస్తే అబద్ధమైన క్రీస్తు ఎలా ఉంటాడో మీకు అర్థమైపోద్ది. నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో మీకు తెలిస్తే అబద్ధమైన ప్రవక్తలు ఎలా ఉంటారో మీకు తెలిసిపోద్ది. హలో, సాధ్యమైనంత వరకు ఏర్పరచుకున్న వారిని కూడా మోసపుచ్చటానికి సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తున్నారు. ఎవరు? ఈ అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. సాతానేమో సర్వలోకాన్ని, సర్వజనులను మోసపుచ్చటానికి వాడు తిరుగుతున్నాడు. ఇక్కడేమో ఏర్పాటు చేసుకున్న వారిని, అంటే క్రీస్తు పిలుచుకున్న వారిని యేసు ప్రభు స్వయాన పిలుచుకుని ఏర్పాటు చేసుకుని, నా సేవకు వెళ్ళండి, నా సేవ చేయండి, నా మందిరానికి రండి, నన్ను ఆరాధించండి, నా రాజ్యంలో చేరండి, నాతో ఉండండి అని పిలుచుకున్న ప్రజలను కూడా మోసం చేసే అబద్ధపు క్రీస్తులు. నేను మిమ్మల్ని ప్రశ్న వేయాలా ఏంటంటే, నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడు తల్లి? నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడో నీకు తెలియకపోతే అబద్ధమైన క్రీస్తు ఎలా ఉంటాడో నీకేం తెలుసు? హలో, నువ్వు మోసపోవటం ఖాయం. నీ మనసు మోసపోయి అందుకే క్రైస్తవులు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. ఎంత చెప్పినా పెడచెవిని పెడుతున్నారు.
ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లా. డబ్బు డబ్బు డబ్బు, లోకం డబ్బు లోకం, సరదాలు తిరగటాలు డబ్బే. మీకు మాట చెప్పేదా, బైబిల్లో నోవాహు గురించి యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు కదా, అన్నాడా? నీవు కృప పొందుకున్నావు అన్నాడు కదా, అన్నాడా? ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మీరు చదివితే దేవుని వల్ల కృప పొందుకున్నాడు. ఈ తరము వారిలో నా ఎదుట నువ్వే నిందారహితుడువు నీతిమంతుడు అని ఎంత చక్కగా దేవుడు నోవాహు గురించి మాట్లాడాడండి. మాట్లాడాడా? ఆ తరములో ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు, ఎంత విధేయతగా ఉన్నాడు, ఎంత విశ్వాసముతో ఉన్నాడు, ఎంత బలముగా ఉన్నాడు. 120 సంవత్సరాలు ప్రజలందరూ పాపాలు చేస్తుంటే, ప్రజలందరూ మోసాలు చేస్తుంటే, ప్రజలందరూ తింటూ తాగుతూ తిరుగుతుంటే, లోకాశల్లో తిరుగుతుంటే, డబ్బు కోసం వ్యామోహంతో తిరుగుతుంటే, ఈ తరములో నువ్వే నిందారహితుడివి, ఈ తరములో నువ్వే నీతిమంతుడివి, ఈ తరములో నీవే నా కృప పొందుకున్నవాడు అని నోవా గురించి దేవుడు ఎలా మాట్లాడాడు మీకు తెలుసు కదా. మాట్లాడా? 6-7 అధ్యాయంలో మాట్లాడాడు. 8వ అధ్యాయంలో జలప్రళయంలో ఉంది. 9వ అధ్యాయంలో వచ్చి 21వ వాక్యం వచ్చేసరికి చూడండి ఏం చేస్తున్నాడు. ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. హల్లెలూయా. హలో, మీకు అర్థమవుతుందా? ఇంత నీతిమంతుడు, దేవుని కృప పొందుకున్నవాడు, ఈ తరములో నా ఎదుట నువ్వేనయ్యా నీతిమంతుడివి నిందారహితుడు దేవుడి చేత సర్టిఫికెట్ పొందినవాడు, జలప్రలయం తప్పించబడ్డవాడు, బయటకు వచ్చి ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పళ్ళు బాగా కాస్తే ద్రాక్షరసం తీసుకుంటూ ఆ మత్తు ద్రాక్షరసం తాగి వస్త్రాలు లేకుండా ఆ గుడారంలో పడిపోయాడు. నీ గురించి దేవుడు నీతిమంతుడు చెప్పగలడా? నీతిమంతురాలు అని చెప్పగలడా? నా కృప నీకుందమ్మా అని చెప్పగలడా? ఈ తరములో నువ్వేరా నా ఎదుట నిందలేని వాడవని చెప్పగలడా? మరి అటువంటి మనం మోసపోవడం పెద్ద ఈజీ ఏం కాదా? ఇలాంటి వాడు, ఇన్ని అర్హతలు దేవుడి దగ్గర సంపాదించుకున్నవాడు, ఇంత యోగ్యత దేవుడి దగ్గర అందరూ పాపం చేస్తుంటే నేను పాపం చేయకుండా, అందరూ లోకానుసారంగా నడుస్తుంటే లోకానుసారం నడుక్కుండా, అందరూ పిచ్చి పిచ్చి ఆశలు వేస్తుంటే ఈయన పిచ్చి పిచ్చి ఆశలు వేయకుండా, అందరూ విచ్చలవిడిగా తిరుగుతుంటే ఈయన విచ్చలవిడిగా తిరగకుండా దేవుడు ఉన్నాడు, నాకు దేవుడే దిక్కు, దేవుడే ఆదరిస్తాడని దేవుడిపై మనసు పెట్టుకుని, దేవుడి మీద గురి పెట్టుకుని, దేవుడి మీద ఆసక్తి పెట్టుకుని, దేవుడి మీద ఆరాటం పెట్టుకుని, దేవుడి మీద మనసు నిలిపి అంత ప్రజలందరూ అంత భయంకరమైన స్థితిలో ఉండగా ఒక్కడే ఎలా నీతిమంతుడిగా బతికాడు? తన మనసుని ఎలా కంట్రోల్ చేసుకున్నాడు? తన మనసుని ఎలా స్వాధీనం చేసుకున్నాడు? తన మనసు మోసపోకుండా అందరూ మోసపోతుంటే, అందరూ మాయ పనులు చేస్తుంటే, అపవాది చేతిలో పడి, దయ్యం చేతిలో పడి, మనుషుల చేతిలో పడి, అబద్ధపు క్రీస్తుల చేతిలో పడి, అబద్ధపు ప్రవక్తల చేతిలో పడి అందరూ మోసపోతుంటే ఈ నోవాహు మోసపోకుండా మనసును కట్టుకుని, మనసును చంపుకుని, మనసును కంట్రోల్ పెట్టుకుని, మనసును జాగ్రత్త చేసుకుని మోసపోకుండా జాగ్రత్త ఉంటే జలప్రలయం తప్పించబడ్డాడు. జలప్రలయం అయిపోయిన తర్వాత ఓడల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక ద్రాక్ష తోట వేసాడు, వ్యవసాయం ప్రారంభించాడు. ద్రాక్ష తోట వేసాడు, మంచిదే. ద్రాక్ష పళ్ళు బాగా కాశాయి, మంచిదే. అంత వ్యాపారం బాగా జరుగుతుంది, మంచిదే.
ఆ ద్రాక్ష పళ్ళు చూసి, వ్యాపారం బాగా జరుగుతుండగా చూసి ఆ ద్రాక్షరసం తాకి మత్తుడైపోయి వస్త్రాలు లేకుండా గుడారములో పడిపోతాడా? ఇప్పుడు చెప్పండి, అంతకుముందు నోవాహు ఏమో తాగేవాడా? జలప్రళయం ముందు నోవాహు తాగేవాడా? తాగితే జలప్రళయంలో పడిపోయేవాడే. తాగిన లక్షణాలు ఉన్నాయా? బైబిల్ ఎక్కడ కనబడలా. మరి జలప్రళయం అయిపోయిన తర్వాత అంత శుభ్రంగా ఉన్నాక, అంత తేటగా ఉన్నాక, వ్యవసాయం చేస్తే బాగా వ్యవసాయం పండిన తర్వాత ఆ ద్రాక్షరసం తాగి మత్తుడైపోయి ఒంటి మీద వస్త్రాలు లేకుండా కూడా జీవిస్తున్నాడంటే ఏమనుకోవాలి? నోవాహుని ఏమనుకోవాలి? ఏమనుకోవాలి బిడ్డ? ఈ మత్తు మనిషికి మేలు కలిగజేసిద్దా? మత్తు మనిషికి ఆదరణ కలిగజేసిద్దా? మత్తు మనిషికి సంతోషాన్ని ఇచ్చిద్దా? మత్తు మనిషిని దేవుడి దగ్గరకు చేర్చిద్దా? మత్తు మనిషిని పాడు చేసిదన్న సంగతి తెలియదా? హలో, మత్తు మనిషిని అల్లరి చేసిదన్న సంగతి తెలియదా? మత్తు మనిషిని సిగ్గుపరిచిదని తెలియదా? మత్తు మనిషిని వీధుల పాలు చేసిందని తెలియదా? మత్తు మనుషులను రోడ్డు మీద పడేసి, ధూళిలో దుమ్ములో పడేసి పాడు చేసే సంగతి నోవాహుకు తెలియదా? అంతకుముందు ఉన్నారు కదా తాగి తిరిగేవాళ్ళు, అంతకుముందు ఉన్నారు కదా నాటుకుని సేలు ఇల్లు కట్టుకుని నాటుకుని తాగుతూ తిరుగుతూ జీవించిన మనుషులు చూశాడు కదా నోవాహు. హలో, చూడలేదా? జలప్రళయం ముందు మనుషులు ఎలా ఉన్నారు? ఈ తాగుడు వల్ల ఎంతమంది పాడైపోయాడో చూడలేదా? ఈ మద్యం వల్ల ఎంతమంది నాశనం అయ్యారో చూడలేదా? ఈ మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు దెబ్బతినిపోయాయో చూడలేదా? చూసే ఉంటాడుగా. అప్పుడు తాగలేదుగా, అప్పుడు ఆ మనసు లేదుగా, అప్పుడు మనసు అటు పోనీలేదుగా. మరి ఇప్పుడు ఎందుకు మనసు పోనిచ్చాడు? అమ్మా చెప్పండి. ఇది కరెక్టా? డబ్బులు ఎక్కువైనాయనా? డబ్బులు ఎక్కువపోతే మనిషి దేవుడు గుర్తురాడుగా. మనిషికి దేవుడు గుర్తురాడుగా. వ్యాపారం పెరిగిపోయింది, డబ్బులు పెరిగిపోతున్నాయి, పాపం గుర్తొచ్చింది, ఆలోచనలు మారిపోయింది, మనసు మోసపోతుంది, తప్పుదారులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్త్రం లేకుండా ఆ గుడారంలో పడుకున్నాడంటే ఏమనుకోవాలమ్మా? నీకు అర్థమైందా? ఇప్పుడు నోవాహు మనసు మోసపోయిన మనసా లేదంటే కరెక్ట్ అయిన మనసా? ఒకప్పుడు తన మనసుని కంట్రోల్ చేసుకున్నాడు, ఒకప్పుడు తన మనసుని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆనాడు తరవంతా కూడా జనాలందరూ పిచ్చి పిచ్చి ఆశలేస్తుంటే, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే, పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే, నో నేను అలా తిరగను, దేవుడు ఉన్నాడు అని జాగ్రత్త పడిన వాడు ఇప్పుడు ఎందుకని మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోయాడు? ఎందుకు సైతానికి ఇచ్చాడు మనస్సు? ఎందుకు మోసపుచ్చే ఆ అపవాది చేతిలో పడేశాడు? అదేం చేసింది? ఇప్పుడు బాగా తాగిచ్చింది. ఏం చేసింది చెప్పండి? వస్త్రం లేకుండా కూడా ఆ ఇంట్లో పడేసింది, గుడారంలో పడుకున్నాడంట. ఓ, ఎంత భయంకరమైన విషయం ఇది. దేవుడు నోవాహుతో ఆ 8వ అధ్యాయంలో కిందకు దించిన తర్వాత, వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిబంధన చేశాడు. నీతో నేను నిబంధన చేస్తున్నా, ఇకెన్నడూ ఇటువంటిది రానేను, ఇకెన్నడూ ఇటువంటి జలప్రలయం రానేను, నీతో నా నిబంధన చేస్తున్నాని నిబంధన చేశాడు నోవాహుతో. అంత నిబంధన దేవుడు నోవాహుతో చేస్తే నోవాహు ఆ నిబంధన నిలబెట్టుకున్నాడా? హలో, నిలబెట్టుకున్నాడా?
ఎంతమంది మద్యం మత్తులో ఉండి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు, ఎంతమంది తాగుడికి బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు అబద్ధపు క్రీస్తులు బయలుదేరారు, ఆ విషయం చెప్పాలి. అబద్ధపు ప్రవక్తలు బయలుదేరారు, ఆ విషయం చెప్పాలి. సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేసుకున్న వారు కూడా మోసపరిచే జనాంగం బయలుదేరారు. జాగ్రత్త జాగ్రత్త, ప్రభు అంటున్నాడు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని గురించి మీకు జాగ్రత్త, మీ జీవితం గురించి మీకు జాగ్రత్త. రేపు పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావో నీకు జాగ్రత్త. ఓ ప్రియ బిడ్డ, నువ్వు జాగ్రత్త పడి నీ కుటుంబాన్ని జాగ్రత్త చేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా మనసులో మోసపోయి బూడిద తినకుండా, మా ఆత్మలు నశించిపోతున్నాయి అన్న బుద్ధి లేకుండా, మా చేతిలో అబద్ధం ఉన్నది అన్న భయం లేకుండా, వెచ్చలవిడిగా మేము మోసపోతున్న సమాజంలో మేము ఉన్నాం. మేము కూడా మోసపోకుండా జాగ్రత్తగా జీవించే జీవితం మాకు దయచేయి. మోసపోతున్నాయి మనసులు, మోసపోతున్నాయి జీవితాలు, మోసపోతున్నాయి ప్రజలు. అపవాది మోసగిస్తూ ఉన్నాడు. మా సంఘాలు కూడా, విశ్వాసులు కూడా, ఎవరు యవనస్తులు కూడా మోసపోకుండా మీరే కాపాడుతారని యేసయ్య నామములో నీకు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని ప్రజల హృదయంలో నాటింపే చేస్తారని ఆశిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన జయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు.